వావ్ బాగా వచ్చాయి కదా కౌశల్య. హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట ఈ సంక్రాంతి స్పెషల్ సగ్గుబియ్యం వేసి సన్న కారపూస. ఈ కారపూస నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను. మీరు వచ్చేసి తప్పకుండా ట్రై చేయండి. అరిసెలు చేయడానికి అమ్మ దగ్గరికి వెళ్ళిన రోజు ఈ కారపూస కూడా చేశాను. ఈ పండగకి మీరు ఇంకేమైనా వెరైటీస్ చేస్తున్నారా అన్నది కూడా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. కారపూస సన్న కారపూస పోయినసారి రిబ్బన్ పకోడీలా ఆకు పకోడీలా అవి చేసాం. బాగా బోలు వచ్చినాయి కదా, బాగా బోలు వచ్చినాయి. మా అమ్మకి ఇట్ని చిన్నగా మనమైతే ఇట్లా గుప్పుడు పెట్టి నలిపేస్తాం కదా, తనకి అట్ట ఇష్టం ఉండదు అనమాట. చూసినాళ్ళు అందరూ వండుకోండి, అందుకే 10 రోజుల ముందరే వండాము. మేమైతే పండగ ముందు వండుకుంటాం. మామూలుగా అయితే చేస్తా 4-5 రోజుల ముందు మీ అందరికి చూపించటం కోసం చేయకుండా చేసుకునే వాళ్ళు చేసుకుంటారని ముందర అంతే. తెలిసిన వాళ్ళు చేసుకుంటారు. ఎట్టాగు ఎట్ట చేయాలి అనుకునే వాళ్ళు చూసి చేసుకుంటారని ముందు అవును చేయటం అయ్యింది. అది మౌని హాయ్ మౌని, మౌని ఉంది ఇట్లా. మౌని హాయ్ మౌని, నీకేం కావాలి చెప్పలేదు మరి నాకు. చెప్పాలి, చెప్తే నీకు వండి పంపిస్తాం. చెప్పకుండా ఉండబాకు. అదే వద్దంటారుగా వాళ్ళు. నువ్వు తినే చెప్పు మరి. ఇన్ని అంటలు వద్దు మాకు తినబుద్ధి కావట్లేదు. అప్పటి వరకు మౌని ఫోన్ మాట్లాడింది. ఇంకా ఫోన్లో లైన్లో ఉందనుకొని చెప్పేసి అమ్మ మౌనికి ఆ కబుర్లు చెప్తుందనమాట. ఇంక మీకు కూడా వినిపిద్దాం అమ్మ చెప్పే కబుర్లని. ఆ క్లిప్ అయితే యాడ్ చేశాను. ఇంక ఇప్పుడు కారపూస ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇంక ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకున్నాను. ఈ బియ్యం కడిగి ఆరబోసేసుకోవాలి. బియ్యం మనకు నానాల్సిన అవసరం లేదు. వెంటనే కడిగేసిన తర్వాత వడేసేసి ఆరబోసేసుకోవటమే. ఈ బియ్యం నానవు కాబట్టి త్వరగానే ఆరిపోతాయి. ఫ్యాన్ కింద అయినా ఆరిపోతాయి. ఎండుంటే గనక ఎండలో ఆరబెట్టుకుంటే ఇంకా త్వరగా ఆరిపోతాయి. నేను కజ్జికాయలు చేయడానికి అమ్మ దగ్గరికి వెళ్ళాను కదా, ఇంకా ఆ రోజు అమ్మ అక్కడ ఆరబెట్టిందనమాట. అవి తీసుకొని వచ్చేసాను. ఇంక ఇక్కడ నేను 2 కేజీలు బియ్యం తీసుకున్నాను. పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇలా ఉంటాయి. మనం 2 కేజీల బియ్యానికి 1/2 కేజీ సగ్గు బియ్యం వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర వెయిట్ చూసే మిషన్ లేదు అనుకుంటే కనుక మన ఇళ్లలో చిన్న చిన్నవి టీ గ్లాసులు ఉంటూనే ఉంటాయి కదా, ఆ గ్లాస్ తోటి 2 గ్లాసులన్నర వరకు సగ్గుబియ్యం వేసుకోండి. 4 గింజలు అటు ఇటుగా వేసుకున్నా ఏం పర్వాలేదు. ఈ బియ్యం అన్నీ బాగా కలిసే వరకు కలిపేసుకొని ఇంక ఈ బియ్యాన్ని మిల్లు దగ్గరకు పంపించేసుకుందాము. ఇలాంటివి మాత్రం మిక్సీలో పట్టాలని చూడకండి, మిల్లుకే పంపించుకోండి. పిండి అనేది మెత్తగా వచ్చేస్తుంది. ఇంక ఇక్కడ మనకు పిండి కూడా వచ్చేసింది. మనం కలుపుకోవటానికి వీలుగా ఉండేలాగా ఒక గిన్నెలోకి ఇలా జల్లించేసుకోవాలి. ఒక్కొక్కసారి మిల్లులో మనకు ఐరన్ సీలలు లాంటివి పడుతూ ఉంటాయి. అంతా కూడా జల్లించేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి. ఈ ఉప్పు కారం అనేది ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలాగా తింటారు. మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. అందుకే ఇవి కొలతలు ఎప్పుడూ చెప్పను నేను. కారం మరీ ఎక్కువ వేసుకుంటే మాత్రం కారపూస అనేది కొంచెం గట్టిగా వస్తుంది, అది కూడా గుర్తుంచుకోండి. ఇంక ఇప్పుడు ఇందులో ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు వాము వేసుకోవాలి. గ్రాముల్లో వచ్చేసి 50 గ్రాములు ఉంటుంది ఇది. ఇంక ఇందులో వచ్చేసి తెల్లటి నువ్వు పప్పు ఉంటాయి కదా, అవి ఒక 100 గ్రాముల వరకు వేసాను. టేబుల్ స్పూన్ లెక్క వచ్చేసరికి ఒక 8-9 వరకు ఉంటాయి. నా గుప్పెడితో అయితే 2 గుప్పెళ్ళు వేసానమాట. ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసే వరకు ముందు పిండిలో కలుపుకోవాలి. ముందుగానే వాటర్ వేయకూడదు. ఇంకా తర్వాత ఒక్కసారి కొంచెం వాటర్ వేసి మనం ఇలా ఉప్పు చూసుకోవాలి. ఇంక ఇక్కడ మీకు చూపించడం మర్చిపోయానని మళ్ళీ ఒకసారి ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ మాకైతే కొంచెం ఉప్పు కారము 2 కూడా కొంచెం తక్కువే అనిపించాయి. అందుకే మళ్ళీ ఒకసారి ఉప్పు కారం వేసేసుకొని అంతా బాగా కలిసే వరకు కలిపేసుకొని ఈ పిండి ఒకేసారి కలపగలము అనుకుంటే కలుపుకోండి, లేదంటే కొంత పిండిని పక్కకు తీసేసుకొని కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ పిండికి వాటర్ కొలతల్లో చెప్పలేము, ఎవరూ కూడా చూసి కలుపుకోండి. ఇంక ఇక్కడ నేను కూడా ఒకేసారి కలపలేకపోయాను. కొంచెం పనులు ఎక్కువగా అనిపించేసి చేయి నొప్పి వచ్చేసింది. ఇంకా అందుకే కొంత పిండిని పక్కకు తీసేసి కొంత వాటర్ వేసి కలిపిన తర్వాత ఇంక మిగతా పిండిని సరిపడా వాటర్ వేసేసి ఇలా ముద్దలాగా కలిపేసుకోవాలి. ఈ పిండి అనేది మరీ గట్టిగా కలుపుకోకూడదు, అలాగని మరీ పల్చగా కలుపుకోకూడదు. పల్చగా కలుపుకుంటే సుద్దలుగా పడిపోతుంది.
గట్టిగా కలుపుకుంటే మనకి గిద్దల్లో నుంచి దిగదనమాట. ఇక్కడ కొంచెం గట్టిగానే కలిపానని చెప్పాలి. ఇక్కడ నేను ఇలాంటి కారపూస గిద్దలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. నేనైతే కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను, మీరు కావాలంటే గ్యాస్ పొయ్యి మీద అయినా చేసుకోవచ్చు. ఇక్కడ గిద్దల్లో పిండి అనేది ఇలా పెట్టేసుకోవాలి, నిండుగా పెట్టేసుకోండి. ఇలాంటివి చేసుకునేటప్పుడు మాత్రం ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. ఆయిల్ వేడెక్కిందో లేదో కొంచెం ముందు పిండి ఇలా వేసి చూసుకోండి. ఎక్కడ అరుస్తుంది. ఇక్కడ ఆయిల్ కూడా బాగా వేడెక్కింది. ముందు వేసింది ఏదైనా సరే మేము పొయ్యి మీద పెడతామన్నమాట. ఇప్పుడు ఇలా గిద్దల్లో మనం పిండి పెట్టుకున్నాం కదా, ఇలా చుట్టూ ఒత్తుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారా, పూర్తిగా గిద్దలు దిగట్లేదు, అంటే పిండి గట్టిగా ఉందన్నమాట. కొంచెం వాటర్ వేసి కలుపుకోండి. ఇది కూడా నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే మీకు చూస్తే ఇంకా బాగా అర్థమవుతుందని చెప్పి. ఈ కారపూస వేగినట్టు మనకి ఎలా అర్థమవుతుంది అంటే, మనం ఆయిల్లో ఒత్తిన తర్వాత కాసేపటికి ఆయిల్ అనేది ఉడుకు తగ్గిపోతుంది. అప్పుడు ఒక్కసారి కదిలించేసి తిరిగేసి ఇలా గోల్డ్ కలర్ రాగానే తీసేసుకోండి. మనం ఇలాంటి సగ్గుబియ్యం లాంటివి వేసినప్పుడు మరీ గోల్డ్ కలర్ ఏమీ రావు. ఇలాంటివన్నీ కూడా ఎప్పుడూ చేసుకునే వాళ్ళకైతే తెలుస్తూనే ఉంటుంది, ఎలా ఆయిల్ ఉడుకు తగ్గితే వేగినట్టు, ఏ కలర్ వస్తే వేగిపోయినట్టు అనేది. చిన్నవాళ్ళు ఉంటారు కదా, కొత్తగా చేసుకునే వాళ్ళు, వాళ్ళ కోసం చెప్తూ ఉంటాను అనమాట, కొంచెం క్లియర్గా చెప్పాలని. మనం కారపూస ఆయిల్లో ఒత్తుకున్న తర్వాత ఆయిల్ కొంచెం ఉడుకు తగ్గిన తర్వాత ఒక్కసారి ఇలా గెరెట్తో కదిలించేసుకోండి. అప్పుడు తిరిగేసుకోండి ఆయిల్ ఉడుకు తగ్గిన తర్వాత. కౌశల్యేమో కారపూస గిద్దలతో ఒత్తేసింది. నేను వేగిన కారపూస తీశాను. అమ్మ కూర్చొని మాకు కబుర్లు చెప్తూ ఉందన్నమాట. అలా చక్కచక్క కారపూస చేసేసుకున్నాము. మిగతావన్నీ కూడా అలాగే వేయించి తీసేసుకోండి. ఇలాంటివి గ్యాస్ పొయ్యి మీద అయితే ఒక్కళ్ళమైనా చేసేసుకోవచ్చు. కట్టెల పొయ్యి మీద అయితే మాత్రం ఇద్దరుంటే బాగుంటుంది. అంతే, ఎంతో టేస్టీగా సగ్గుబియ్యం వేసిన సన్న కారపూస బోలుగా మనకి రెడీ అయిపోయింది. ఈ సంక్రాంతి స్పెషల్గా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కమెంట్ చేయండి. 1 కేజీ బియ్య పిండితో చేసుకున్నా కూడా పిల్లలు 10 రోజుల పాటు చక్కగా తింటారు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.